సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సిఎల్పి నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ విధంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం గొడవలు పెడుతోంది. ఏపీకి కరెంటు బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం కేంద్రం నుండి 1,00,000 కోట్లు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం, జాతీయ సాగునీటి ప్రాజెక్ట్, ఐటీఆర్, ట్రైబల్ విశ్వవిద్యాలయం ఇవ్వాలి. 8 ఏళ్లుగా కేంద్రం ఇవ్వకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోంది. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. 1,00,000 కోట్లు దాటి రావాలి, కానీ 1,00,000 కోట్ల రూపాయి కూడా ఇవ్వకుండా నీకు సంబంధం లేనటువంటిది. నిజంగా వాళ్ళకి ఈ కరెంటు సంబంధించి బకాయిలకు సంబంధించి 30 రోజుల్లో కట్టాలి అని చెప్పేటువంటి ఇది అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ అంతకంటే సంబంధం లేదు. కానీ మీరు కట్టాలి 30 రోజులు అని నిన్న పంపించినటువంటి అది నేను నిన్న పత్రికలో చూసి చాలా ఆశ్చర్యపోయాను. అసలు ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ కేంద్ర ప్రభుత్వం 2 రాష్ట్రాల మధ్యన వైషమ్యాలు పెంచి ఒక భావోద్రేకమైనటువంటి పరిస్థితులను సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. వారి లోపాలను కప్పిపుచ్చుకొని రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఇవ్వకుండా దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇటువంటి అన్ని చిల్లర పనులు చేస్తుందేమనేటువంటి ఆలోచన నాకు కలిగింది. అందుకే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా నేను చెప్తా ఉన్నాను, కేంద్రాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. ముందుగా ఆనాడు బైఫర్కేషన్ చట్టంలో మేము పొందుపరిచిన అన్నీ కూడా ఈ రాష్ట్రానికి మీరు ఇవ్వండి, ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. అవి ఇవ్వకుండా ఇటువంటి పనులు చేసి మీరు ఒక ప్రభుత్వంలో ఉండాల్సిన ఒక నిబద్ధత కలిగి ఒక జాతీయ స్థాయిలో విశాలంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా కుంచిత మనస్తత్వంతో ఆలోచన చేస్తే ఫెడరల్ స్పిరిట్ కూడా ఈ దేశానికి ప్రమాదం అని చెప్పి నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా రేపు పొద్దున హైదరాబాద్లో కూడా ఈ విషయం గురించి నేను మాట్లాడతాను. ఇది రాష్ట్ర ప్రయోజనాలు, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా మనం అందరం ఆలోచించాల్సినటువంటి అంశాలు.